హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఐబీబీకి సంబంధించి ఆర్ఆర్బిపిఓ క్లర్క్ కంప్యూటర్ అవేర్నెస్ చూద్దాం. ఇవాళ డే 6th. సో వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్ వి బిల్డింగ్ ద రైట్ ప్రోడక్ట్ ద సిస్టమ్ రెఫర్స్ టు? ఆర్ వి బిల్డింగ్ ద రైట్ ప్రోడక్ట్ అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా ఫ్రేమ్ ఉంటుంది అని చెప్పేదని ట్రై చేస్తున్నాను. సో ఆప్షన్స్ చూసినట్లయితే వెరిఫికేషన్, వ్యాలిడేషన్, టెస్టింగ్, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆప్షన్స్ అయితే ఇవి ఇచ్చాడు. క్వశ్చన్స్ ఈ విధంగా కూడా వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ పిఓ పేపర్లో క్వశ్చన్ ఇది. సో ఇక్కడ రైట్ ప్రోడక్ట్ మనం బిల్డ్ చేసేది రైట్ ప్రోడక్ట్ కాదా అని దేని ద్వారా చేసుకుంటాము అంటే వ్యాలిడేషన్ ద్వారా. ఇట్స్ వ్యాలిడా కాదా అనే దాన్ని బట్టి తెలుసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీ ఇన్ ద ఇంటర్నెట్ రెఫర్స్ టు? ఇంటర్నెట్లో బీసీసీ అంటే ఏంటి? బ్లైండ్ కార్బన్ కాపీ, బ్లాక్ కార్బన్ కాపీ, బ్లాంక్ కార్బన్ కాపీ, బ్లూ కార్బన్ కాపీ. ఇక్కడ బ్లాంక్ ది బ్లాక్ రెండు చదవండి. బీసీసీ అంటే ఏంటి? ఇంటర్నెట్లో బీసీసీ అంటే ఏంటి అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. దీని గురించి తెలుసుకొని నా కమెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ బఫర్ ఆర్ బ్లాక్ క్యాషెస్? క్యాష్లెస్లో బఫర్ క్యాషెస్ కానీ బ్లాక్ క్యాషెస్లో ఇందులో కరెక్ట్గా ఉన్న ఆప్షన్ ఏది? ఇంప్రూవ్ డిస్క్ పెర్ఫార్మెన్స్ని పెంచుతుందా? హ్యాండిల్ ఇంటరప్ట్స్ని హ్యాండిల్ చేయగలుగుతుందా? ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ మెయిన్ మెమరీ యొక్క కెపాసిటీని పెంచుతుందా? స్పీడప్ మెయిన్ మెమరీ రీడ్ ఆపరేషన్, మెయిన్ మెమరీలో రీడ్ ఆపరేషన్ అనే దాన్ని స్పీడప్ చేస్తుందా? సో బఫర్ క్యాషెస్ని దేనికి కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కరెక్ట్ అనే దాని మీనింగ్ చూసుకోవాలా. ఇచ్చిన ఆప్షన్లో ఏది ఒకటి అడుగుతున్నాడు కాబట్టి ఇట్స్ స్పీడప్ మెయిన్ మెమరీ రీడ్ ఆపరేషన్. మెయిన్ మెమరీలో రీడింగ్ ఆపరేషన్స్ అనేది స్పీడప్ చేయడం కోసమని బఫర్ క్యాషెస్ లేకపోతే బ్లాక్ క్యాషెస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఈజ్? ఇక్కడ ఎలక్ట్రానిక్ కామర్స్ మెయిన్గా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కామర్స్ వంటి ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అడుగుతున్నాడు. క్రెడిట్ కార్డ్, డిజిటల్ వ్యాలెట్, ఎలక్ట్రానిక్ చెక్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. మీకు అనుమానం రావచ్చు ఎలక్ట్రానిక్ చెక్ ఉందా లేదా అని. ఎలక్ట్రానిక్ చెక్స్ అయితే ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి డిజిటల్ వాలెట్స్ కూడా మనం చెల్లింపు చేయొచ్చు. ఎందుకంటే వ్యాలెట్ ద్వారా మనం అమౌంట్ అనేది డెబిట్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం ఎలక్ట్రానిక్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. సో ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా అన్ని ద్వారా చేయొచ్చు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అలౌస్ wireless mobile devices to access the internet and its services such as web and email. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మొబైల్ డివైస్ మీరు ఏమైతే యూజ్ చేస్తున్నారో వైర్లెస్ మొబైల్ డివైస్ దాని ద్వారా ఇంటర్నెట్ ద్వారా వెబ్ని యాక్సెస్ చేయడం కానీ ఈమెయిల్ని సెండ్ చేయడం కానీ దేని ద్వారా జరుగుతుంది? ఆప్షన్ చూసినట్లయితే టీసీపీ, ఈథర్నెట్, డబ్ల్యూఏపీ, టోకెన్ రింగ్, నన్ ఆఫ్ దీస్. మొబైల్ డివైసెస్ వైర్లెస్ మొబైల్ డివైస్ ద్వారా మనం వెబ్ని ఈమెయిల్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే వ్యాప్. సో ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, వ్యాప్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ని నాకు కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇక్కడ వ్యాప్ని ఫుల్ ఫామ్ అడగచ్చు, లేకపోతే డబ్ల్యూ అంటే ఏంటి అని కూడా అడగచ్చు, లేకపోతే క్వశ్చన్స్ని ఈ విధంగా ఇచ్చి ఇలా కూడా అడగచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద కన్వర్జేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటూ అనదర్ ఫామ్. మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డేటాని అనదర్ ఫామ్లో కానీ ట్రాన్స్ఫర్ అంటే దాన్ని కన్వర్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు? ద కన్వర్జేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటూ అనదర్ ఫామ్. బయోమెట్రిక్స్ అంటారా, ఎన్క్రిప్షన్ అంటారా, కంప్రెషన్ అంటారా, ఎన్క్యాప్సులేషన్ అంటారా, నన్ ఆఫ్ దిస్. సో అలా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఇట్స్ ఎన్క్రిప్షన్ అంటారు. సో ఈ ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ పట్టుకొని మళ్ళీ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని చూసి కంగారు పడకండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్నే తిరిగి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి నేను మళ్ళీ చెప్పగలుగుతాను.
నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోటోకాల్ హ్యావ్ ఫైల్ ఎడిట్ క్యాపబిలిటీ ఇన్ రిమోట్ లాగింగ్? కింది వాటిల్లో ఫైల్ ఎడిట్ క్యాపబిలిటీ అనే దానికి దేనికి ఉంది అడుగుతున్నాడు. FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, TFTP టెలినెట్, SMTP అన్ ఆఫ్ దిస్. సో SMTP అంటే నెక్స్ట్ ఒకసారి దీన్ని చెక్ చేసి చెప్పండి. TFTP అన్న SMTP అంటే ఏంటి? SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. TFTP అనే దానికి మీరు నాకు కమెంట్లో పోస్ట్ చేయండి. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో దీనికి చూసినట్లయితే ఇట్స్ టెల్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఫైల్ ఎడిట్ క్యాపబిలిటీ అనేది మనం చేయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ చెక్డ్ విచ్ ఆఫ్ ద ఫేజ్ ఆఫ్ కంపైలర్? నిన్న క్వశ్చన్స్లో ఈ కంపైలర్ గురించి చెప్పున్నాను, ఇంటర్ప్రిటర్స్ గురించి చెప్పున్నాను. సో ఆ కంపైలర్ ఎవరైతే అర్థం కాలేదో వాటికి ఇవాళ ఆన్సర్ ఇవ్వడానికి కోసం అని చెప్పి ఈ క్వశ్చన్ తీసుకొచ్చాను. సో ఆప్షన్స్ చూసినట్లయితే సిమాంటిక్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, కోడ్ జనరేషన్, కోడ్ ఆప్టిమైజేషన్, నన్ ఆఫ్ దిస్. మీరు ఆప్షన్స్ చూసి భయపడకండి, నేను ఆప్షన్స్ చూసి మళ్ళీ కొత్త క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని తీసుకొస్తాను. సో ఇక్కడ కంపైలర్లో అడుగుతున్నాడు, గ్రామర్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఈజ్ చెక్డ్ ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ కంపైలర్? కంపైలర్లో ఏ ఫేజ్లో గ్రామర్ అనేది చెక్ చేయబడుతుంది? ఏది అంటే సింటాక్స్ అనాలిసిస్. ఈ సింటాక్స్ అనాలిసిస్ కూడా ఎస్టర్డే ఉన్న వీడియోలో ఆప్షన్స్ ద్వారా వచ్చాయి. సింటాక్స్ గురించి చెప్పడానికి, కంపైలర్ గురించి చెప్పడానికి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. సో కంపైలర్లో ఎప్పుడైతే కంపైల్ టైం జరుగుతుందో, ఒక ప్రోగ్రామ్ రాసాగా దానికి కంపైల్ టైం జరుగుతుందో ఆ టైంలో గ్రామర్ చెకింగ్ అనేది ఈ సింటాక్స్ చేస్తుంది. సింటాక్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా దాన్ని చెక్ చేయడాన్ని కంపైలర్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లేయర్స్? OSI మోడల్ గురించి నేను చెప్పినాను, ఖచ్చితంగా దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనేసి. ఇవాళ దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఆఫ్ ప్రొవైడెడ్ ఫ్రమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్? ఏ లేయర్ వల్ల ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ జరుగుతుంది? ఆప్షన్స్ చూసినట్లయితే నెట్వర్క్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, డేటా లింక్ లేయర్, నన్ ఆఫ్ దిస్. సో ఏ లేయర్ ద్వారా జరుగుతుంది అంటే ఇట్స్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఇన్ఫర్మేషన్ కనెక్షన్ ఉండాలి అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా అవుతుంది. OSI మోడల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. JPEG స్టాండ్స్ ఫర్? మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫోటో JPEG ఫార్మాట్లో కానీ PNG ఫార్మాట్లో కానీ ఉంటుంది. సో ఇక్కడ JPEG ఫార్మాట్ అంటే ఏంటి? JPEG స్టాండ్స్ ఫర్ ఆప్షన్స్ చూసినట్లయితే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, సెకండ్ జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రాఫిక్స్, 3 జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, 4 జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రాఫిక్స్. సో JEPG అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మల్టీప్లెక్సింగ్ టెక్నికలీ ట్రాన్స్మిట్స్ అనలాగ్ సిగ్నల్స్? సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను మల్టీప్లెక్సింగ్ గురించి. సో దాంట్లో మల్టీప్లెక్సింగ్ అనేది ఏ దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అనలాగ్ సిగ్నల్స్కి? ఆప్షన్ చూసినట్లయితే FDM, సింక్రనస్ TDM, అసింక్రనస్ TDM, బోత్ B and C, నన్ ఆఫ్ దిస్. మల్టీప్లెక్సింగ్ గురించి మాత్రమే చెప్తాను. అక్కడ ఆప్షన్స్లో మల్టీప్లెక్సింగ్ ఇచ్చాను కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసమే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. సో మల్టీప్లెక్సింగ్ అంటే అనలాగ్ సిగ్నల్స్కి దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది? మల్టీప్లెక్సింగ్ అనేది ఇట్స్ FDM ద్వారా కన్వర్ట్ అయ్యి అనలాగ్ సిగ్నల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. FDM అంటే ఫ్రీక్వెన్సీ డీవియేషన్ మల్టీప్లెక్సింగ్. సో నాకు ఇక్కడ TDM అంటే ఏంటో కమెంట్ రూపంలో చెప్పండి. మల్టీప్లెక్సింగ్ అనేది FDM ద్వారా అనలాగ్ సిగ్నల్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ DOS అంటే DOS ఆపరేటింగ్ సిస్టంలో ద లేబుల్ కమాండ్ ఈజ్ యూజ్డ్. ఈ DOS యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఓన్లీ కమాండ్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవుతాం. విండోస్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా కాంటాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ లేబుల్ కమాండ్ అనేది DOSలో దేని ద్వారా యూజ్ చేయబడుతుంది అడుగుతున్నాడు. లేబుల్ కమాండ్. A display label of disk, B change the label of disk, C removal the label of disk.
లేకపోతే బోత్ ఏ అండ్ బి. సో చూసినట్లయితే లేబుల్ కమాండ్ అనేది డిస్ప్లే ద్వారా చేస్తారు, అలాగే చేంజ్ ద్వారా కూడా చేస్తారు. అది రెండింటికి మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం కాబట్టి బోత్ ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్సిస్టమ్ ఆఫ్ కెర్నల్ అండ్ హార్డ్వేర్ దట్ కోఆపరేట్స్ టు ట్రాన్స్లేట్ వర్చువల్ టు ఫిజికల్ అడ్రసెస్ కంప్రైజెస్. ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. కెర్నల్ గురించి అడుగుతున్నాడు. ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్. ఇది కెర్నల్, సబ్సిస్టమ్ ఆఫ్ కెర్నల్ యొక్క సబ్సిస్టమ్లోది అండ్ హార్డ్వేర్, ఈ రెండు ట్రాన్స్లేట్ అయితే ఫిజికల్ అడ్రసెస్ అనేది దేని ద్వారా కంప్రైజ్ అవుతుంది? ఫిజికల్ అడ్రసెస్ అనేది దేని ద్వారా కంప్రైజ్ అవుతుంది? ఫిజికల్ అడ్రస్ అంటే సపోజ్ మీరు ఒక ఏ అనే లెటర్ ప్రెస్ చేశారనుకోండి, దానికి ఒక మెమరీ తీసుకుంటుంది. ఆ మెమరీ ఏ లొకేషన్లో ఉందో దానికి ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్లో ఉన్నారు, మీరు ఒక హౌస్లో ఉన్నారు అని చెప్పడానికి మీ ఇంటికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ సిస్టమ్ కెర్నల్ కూడా హార్డ్వేర్ కనెక్ట్ అవ్వడానికి ఒక అడ్రసెస్ అనేది ఉంటుంది, ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అనేది దేని ద్వారా కనెక్ట్ అవుతుంది అడుగుతున్నాడు. ప్రాసెస్ మేనేజ్మెంట్ సబ్ సిస్టమ్, మెమరీ మేనేజ్మెంట్ సబ్ సిస్టమ్, ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్ సబ్ సిస్టమ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. దేని ద్వారా అవుతుందంటే మెమరీ మేనేజ్మెంట్ సబ్ సిస్టమ్ ద్వారా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డివైస్ ఆపరేటింగ్ అట్ ఫిజికల్ లేయర్ కాల్డ్. ఇది కూడా ఓఎస్ఐ సంబంధించి క్వశ్చన్. ఓఎస్ఐ మోడల్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ డివైస్ ఆపరేటింగ్ అట్ ఫిజికల్ లేయర్, ఫిజికల్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్. ఆ ఫస్ట్ లేయర్లో డివైస్ ఆపరేటింగ్ అనేది ఎలా జరుగుతుంది అడుగుతున్నాడు. ఇట్స్ బ్రిడ్జా, రౌటరా, రిపీటరా, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో దేని ద్వారా జరుగుతుందంటే రిపీటర్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ఆర్ ఫంక్షన్ ఆఫ్. పైన నీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఎన్క్రిప్షన్ అని మెన్షన్ చేశాను. సో ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ఫంక్షన్ అనేది ఏ లేయర్ ద్వారా జరుగుతుంది? ఇది కూడా ఓఎస్ఐ మోడల్ ద్వారా క్వశ్చన్. సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే ట్రాన్స్పోర్ట్ లేయరా, సెషన్ లేయరా, ప్రజెంటేషన్ లేయరా, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఏది అంటే ఇట్స్ సెషన్ లేయర్. సెషన్ లేయర్లో ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ జరుగుతుంది. ముందుగా ఓఎస్ఐ మోడల్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి, తర్వాత ఏ లేయర్లో ఎలా ఉంటుందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ స్విచ్చింగ్ యూజెస్ ద ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ డెడికేటెడ్ లింక్. సో ఇక్కడ స్విచ్చింగ్ అనేది తన యొక్క ఎంటైర్ కెపాసిటీ అనేది ఏ లింక్ ద్వారా డెడికేట్ చేయబడుతుంది అడుగుతున్నాడు. ఏ టైప్ ద్వారా? సర్క్యూట్ స్విచ్చింగ్, వర్చువల్ సర్క్యూట్ ప్యాకెట్ స్విచ్చింగ్, డేటాగ్రామ్ ప్యాకెట్, మెసేజ్ స్విచ్చింగ్, నన్ ఆఫ్ దిస్. ఇది కూడా ఓఎస్ఐ సంబంధించిన క్వశ్చన్, ఓఎస్ఐ మోడల్ ద్వారా సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇది దేని ద్వారా అంటే డేటాగ్రామ్ ప్యాకెట్స్. అంటే సపోజ్ మీరు ఒక మెసేజ్ చేశారనుకోండి, ఆ మెసేజ్ అనేది ప్యాకెట్స్ ద్వారా నెట్వర్క్కి వెళ్ళి ఆ నెట్వర్క్ నుంచి ప్యాకెట్స్ ద్వారా రిసీవర్కి వెళ్తుంది, రిసీవర్ నుంచి ప్యాకెట్స్ ద్వారా అందిస్తుంది. ఎలా అంటే డేటాగ్రామ్, మీ యొక్క డేటాని డేటాగ్రామ్ ప్యాకెట్స్ ద్వారా వెళ్తుంది. సో వర్చువల్ డేటా సర్క్యూట్ ప్యాకెట్స్ ద్వారా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దాన్ని. ఏ పర్మనెంట్ వర్చువల్ సర్క్యూట్ ఇన్వాల్వ్స్. వర్చువల్ సర్క్యూట్ అనేది పర్మనెంట్గా ఎందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది? కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, డేటా ట్రాన్స్ఫర్, కనెక్షన్ రిలీజ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో వర్చువల్ సర్క్యూట్ అనేది ఇది కూడా డేటాకు సంబంధించి కాబట్టి డేటా ట్రాన్స్ఫర్కి వెళ్తుంది. పర్మనెంట్ వర్చువల్ సర్క్యూట్ ఇన్వాల్వ్స్ డేటా ట్రాన్స్ఫర్, డేటా ట్రాన్స్ఫర్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫోల్డర్ ఆన్ ద స్టోరేజ్ డివైస్ కాల్డ్. స్టోరేజ్ డివైస్ మెయిన్ ఫోల్డర్ అనేది దేనికి సంబంధించింది? ప్లాట్ఫామ్కా, ఇంటర్ఫేస్కా, రూట్ డైరెక్ట్లీగా, డివైస్ డ్రైవరా? బాగా గుర్తుంచుకోండి, స్టోరేజ్ డివైస్లో ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆ మెయిన్ ఫోల్డర్ అనేది ఎలా ఉంటుందంటే రూట్కి సంబంధించింది. సో ఏవైతే మెయిన్ డైరెక్టరీ ఉంటుందో అదే రూట్ కేస్. మీ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ ఎవరంటే అదే రూట్ అయి ఉంటారు. ఆ తర్వాత బ్రాంచెస్ ఏర్పడుతుంది. సో మెయిన్ ఫోల్డర్లో నుంచే మిగతా ఫైల్స్ అన్ని మనం స్టోర్ చేసుకుంటాం. స్టోరేజ్ లో మెయిన్ ఫోల్డర్ ఏమంటే రూట్ అంటాం, రూట్ డైరెక్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మ్యానిపులేటింగ్ డేటా టు క్రియేట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నోన్ యాజ్. దాన్ని ఏమంటారు? ఇన్ఫర్మేషన్
Manipulating data to create information is known as feedback, programming, processing, analysis, analysis. ఏమంటారు అంటే ప్రాసెసింగ్. సో ఒక డేటాని ఇంకో దాంట్లో కన్వర్ట్ చేస్తూ ఉన్నదాన్ని మారుస్తుంది అంటే దాన్ని ప్రాసెసింగ్ అంటారు. డేటాని ఇన్ఫర్మేషన్గా కొత్త ఇన్ఫర్మేషన్గా మార్చేదాన్ని ప్రాసెసింగ్ అంటారు. మీరు ఆప్షన్స్లో ఏవైతే చూస్తున్నారో ఆ ఆప్షన్స్లో నేను కొత్త క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి మళ్ళీ ఇస్తాను, మీరు భయపడకండి. నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ కంట్రోల్స్ ద ఇంటర్నల్ ఆపరేషన్ ఇన్ ద కంప్యూటర్ అండ్ కంట్రోల్ హౌ ద కంప్యూటర్ వర్క్స్ విత్ ఆల్ ద పార్ట్స్ వితౌట్ ద ఫాలోయింగ్. ఇక్కడ బాగా క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని అడుగుతున్నాడు? దట్ కంట్రోల్స్ ద ఇంటర్నల్ ఆపరేషన్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్లో ఇంటర్నల్ ఆపరేషన్స్ అన్నీ కంట్రోల్ చేయాలి, అలాగే అన్ని పార్ట్స్తో కూడా వర్క్ చేయించుకోవాలి. అలాంటి సాఫ్ట్వేర్ ఏది అంటున్నాడు. ఆప్షన్ చూసినట్లయితే షేర్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, పబ్లిక్ డొమైన్ సాఫ్ట్వేర్. ఏది అని చూసినట్లయితే ఇట్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే మీరు ఏమైతే కొత్త అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేస్తారో దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది, అలాగే మీరు ఏమైతే వర్క్ చేయాలో అవి పెర్ఫామ్ కూడా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి టాప్ 20 క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మళ్ళీ ఫర్దర్ రేపు కలుస్తాను. అంటిల్ టేక్ కేర్, బై బై.